పరిధిలోని వినాయక ఆలయంలో జరిగిన చోరీ కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ 2 మహిళలను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. సాయంకాలం వినాయకుడి టెంపుల్ ఎస్ఆర్ నగర్లో శివాలయం నుంచి 2 విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈఓ గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము. ఈ దొంగతనం జరిగిన 24 గంటల లోపల 48 అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డిఐ అండ్ ఎస్ఐ, డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది 48 అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది. ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం వీళ్ళ పేర్లు స్వర్ణలత ఒకరు, ఇంకొక ఆమె పావని. వీళ్ళు ఎన్బిటి నగర్, బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లో నివాసం ఉంటారు. వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి, పూజ అయిన తర్వాత, అభిషేకం అయిన తర్వాత, అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనుకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళని